కృష్ణాంజలి గారు మాట్లాడిన ఇస్తాను కాదు మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారా మీ బుక్ కూడా రెడ్డే ఉంది జోష్నా గారి దగ్గర కూడా రెడ్ బుక్ ఉంది జోష్నా గారు రాసిన ఎన్నికైనా మొదలు పెడితే మన జైలు సరిపోవండి అదే ఆవిడ ప్రొఫెసర్ గారు కదా రీడింగ్ ఎక్కువ ఉంటది అలా కాదు సార్ అలా కాదు ఇప్పుడు నేను నంబర్లు లేకుండా ఫ్యాక్ట్స్ లేకుండా నేను మాట్లాడాను సార్ సరే ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు నా బుక్ లో ఎప్పుడు నంబర్లు ఫ్యాక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా రెడ్ బుక్ తో గాల్లో మాటలు మాట్లాడలేను ఇప్పుడు 33,000 మంది మహిళలు అన్నారు నేను చెప్తున్నా కదా ఎన్సీఆర్బీ రిపోర్ట్ అది ఒకటండి ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం 15 రోజులే ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది దాంట్లో 15 రోజులే అయిపోయింది అందుకని తొందరపడి ఒక పైల ముందే కూర్చున్నట్టుగా ఈ ఇప్పుడు అదే పనిగా మీరు ఇచ్చేయండి అవన్నీ వాళ్ళ ప్రాధాన్యతలో ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యత తీసుకుంటారు ఒక 1 year తర్వాత కనీసం ఈ విధమైన అయ్యా నువ్వు ఈ విధమైన ప్రశ్నలు వేసావు ఎందుకంటే ప్రశ్నలు వేయడానికి కదా వాళ్ళు పార్టీ పుట్టింది ప్రశ్నలు చాలా వేసి ఉన్నారు ఆ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమేం చేశారో సమాధానం చెబుతారు కనీసం 1 year టైం ఇవ్వాలి ఇది మాత్రము లేకుండా మీరు అదే పనిగా అనటం వల్ల ఉపయోగం లేనటువంటి నేను ఒకటి చెప్తాను వర్మ గారు నేను 1991 నుంచి విద్యార్థి ఉద్యమం నుంచి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నింటినీ చాలా దగ్గరగా రాజకీయాలు నేను 2.5 దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా ఉన్నాను నేను ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాలనా తీరు కూడా ఇవి ఎలా ఉన్నాయంటే ఈ రోజు నా మాటలు గమనిస్తే మాటలు ఒకటే తరహా మాట్లాడి నాయకుల ముఖాలు మాత్రం మారుతున్నాయి ఇది నేను జోత్స్న గారు ఈ రోజున ఆమె ఏమి బాధపడినట్టు ఒక మాట చెప్తాను ఏంటంటే జోత్స్న గారు చెప్పినటువంటి మాటలకి నాకు ఈ అంశం చెప్పాలనిపించింది ఎందుకంటే వీ హ్యావ్ టు కంప్లీట్ అని ఏది పోలవరానికి సంబంధించి ఇదే తరహా డైలాగులు అసెంబ్లీలో మీరు ఒక్కసారి రివైజ్ చేసుకోండి ఎవరు మొట్టమొదటి దీంట్లో అనిల్ యాదవ్ అని ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి ఆయన కూడా డైలాగ్ చెప్పారండి అప్పుడు కూడా అసలు బుల్లెట్ ఎప్పుడు వచ్చామన్నాయి కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా we will complete July 2021 ఇలాంటివన్నీ చాలా చెప్పారు నేనేమంటానంటే నేను ఇప్పుడు అందుకని జోత్స్న గారు చెప్పిన జరగవని నేను అన్నాను ఎందుకంటే జరుగుతేనే ఆవిడ ఎక్క అయితే ధైర్యంతో చెప్పారో ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని కూడా నేను ఆలోచిస్తున్నా ఆశపడుతున్నాను జనం కూడా ఆశపడుతున్నారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజండి ఆయన సంతకం చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడండి ఎంత అద్భుతం అంటే నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను మా నాన్న పాలనని మరిపించేటువంటి విధంగా చేస్తాను అదే విధంగా మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ప్రజెంట్లో నేను అనుకున్నాను నిజంగా అది ఎందుకంటే ఆయనకి అన్ని డబ్బులు సంపాదించుకొని ఉన్నాడు అనేటువంటి దాన్ని అందరూ అనుకుంటే ఎంత కొంత సంపాదించుకొని ఉన్నాడు కాబట్టి పెద్ద ఆశ ఉండదేమో లేకపోతే ఇదే ఆశతో ఆయన వచ్చాడు కావాలా ఇట్లాంటి నాయకుడు ఇంకా భవిష్యత్తులో ఎవరుంటారేమో అని అనుకున్నా కానీ జరిగినటువంటిది 5 ఏళ్లలో జరిగినటువంటిది ఏంటి వాస్తవంగా ప్రజలు గమనించారు నేనేమంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త అతంత పవన్ కళ్యాణ్ పాపం పవర్ లోకి వచ్చింది మాత్రం ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని మాత్రం జనం ఎదురు చూస్తున్నారు నేను అలాగని చంద్రబాబు నాయుడు గతంలో చేయలేదు ఇచ్చేయలేదు ఇప్పుడు చేయడు అని కూడా నేను అన్నాం బహుశా చంద్రబాబు నాయుడు ఆలోచనలో కూడా మార్పు వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన బహుశా ఇది ఒక చివరిసారి ఆయన లైఫ్ లో ముఖ్యమంత్రి నేను అంతవరకు అయితే చెప్పగలను ఆయన వయసు రీత్యా ఇంకో రేపు పొద్దున తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాదని కాదు వస్తే వాళ్ళు ఇంకొక నాయకుడు అవుతారు అంతే తప్ప ఆయన రాష్ట్రపతితో ఇంకొకటో దేశ స్థాయి రాజకీయాలకు వెళ్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చాలా ప్రయారిటీగా గతంలో జరిగినటువంటి పొరపాట్లను అధిగమించి మాటలకే పరిమితం కాకుండా నేను అందుకని చెప్పాను పోలవరం విషయంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి మీరు 7 అంశాలకు సంబంధించినటువంటి అన్నిట్లో మీరు శాఖలకు సంబంధించినటువంటి అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి నిందితుల మీద కేసులు పెట్టండి దర్యాప్తు జరపండి ఆధారాలు చూపించండి జైల్లో కూడా పెట్టండి దాంట్లో ఎటువంటి సందేహం ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటుగా సంక్షేమ పథకాలని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం సంతకాలు పెట్టారు వాటిని త్వరితగతిన వాటిని ఆచరణలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి ఒకటి అది నిదానంగా చేయమని నేను ఇప్పుడు చేయలేదని అనేటువంటిది కాదు పోలవరం ఒకటి అదే విధంగా అమరావతి రాజధాని ఎప్పుడు అనంటే ఇప్పుడు వచ్చినటువంటి జోత్స్న గారు అరుణ గారు డిబేట్ లో పెద్దగా మాకు జనానికి హామీ ఇచ్చినంత మాత్రాన ఇది ఆచరణలో జరిగిద్దని నమ్మకాలు జరగవు అలాగని జరగవని నేను అన్నా ఎప్పుడు పోలవరం పూర్తయిద్ది అని అంటే
చంద్రబాబు నాయుడు పూర్తి చేయాలన్నా కూడా ఆయనకు ఒక ఆశ ఉన్నా సరే కేంద్రం నుంచి పోలవరం పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలండి. అది వచ్చినప్పుడు మాత్రమే భవిష్యత్తులో పోలవరం పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ కూటమి ప్రభుత్వంలో అని నమ్మకాలు ఉంటాయి. అది ఎప్పుడు వస్తుంది? వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎంత తొందరగా తీసుకుంటే అంత